సహోదరి సహోదర, గుర్తుంచుకో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పాపానికి లోబడక పాపాన్ని ఎంతగా ద్వేషించి వ్యతిరేకిస్తావో అంతగా అపవాది నిన్ను బలహీనపరచడానికి, నాశనం చేయడానికి, పడగొట్టడానికి, పతనం చేయడానికి ఈ లోక అధికారులను వాడుకుని ఎన్నో కుట్ర ప్రయత్నాలు చేసినప్పటికి భయపడకో. గత కాలములు ఇజ్రాయేల్ ప్రజలు పాపముగా పరిగణించి అమాలేకుడైన హామానుకు మొర్దెకై లోబడకపోవటాన్ని బట్టి హామాన్ అధికారాన్ని వాడుకుని ఎన్నో కుట్రలు చేసినప్పటికీ ఇజ్రాయేల్ ప్రజలు భయపడక, మరి ఎస్తేర్ ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజల మీద కుట్రలు ఉన్నారో పన్నినటువంటి కుట్రను పన్నినటువంటి వాడి మీదకి, అనగా హామాను మీదకు రప్పించున్నాడు. కనుక ఈ దినమున నువ్వు పాపానికి లోబడకుండా పరిశుద్ధంగా బ్రతకటానికి ఇష్టపడితే పాపం వల్ల వచ్చేటువంటి ప్రతి పరిణామాన్ని దేవుడు తొలగించి గొప్ప జీవితానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి పాపాన్ని అధిగమించి పరిశుద్ధంగా ఉంటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగుండును గాక. ఆమేన్. సహోదరి సహోదర, గుర్తుంచుకో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పాపానికి లోబడక పాపాన్ని ఎంతగా ద్వేషించి వ్యతిరేకిస్తావో అంతగా అపవాది నిన్ను బలహీనపరచడానికి, నాశనం చేయడానికి, పడగొట్టడానికి, పతనం చేయడానికి ఈ లోక అధికారులను వాడుకుని ఎన్నో కుట్ర ప్రయత్నాలు చేసినప్పటికి భయపడకో. గత కాలములు ఇజ్రాయేల్ ప్రజలు పాపముగా పరిగణించి అమాలేకుడైన హామానుకు మొర్దెకై లోబడకపోవటాన్ని బట్టి హామాన్ అధికారాన్ని వాడుకుని ఎన్నో కుట్రలు చేసినప్పటికీ ఇజ్రాయేల్ ప్రజలు భయపడక, మరి ఎస్తేర్ ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజల మీద కుట్రలు ఉన్నారో పన్నినటువంటి కుట్రను పన్నినటువంటి వాడి మీదకి, అనగా హామాను మీదకు రప్పించున్నాడు. కనుక ఈ దినమున నువ్వు పాపానికి లోబడకుండా పరిశుద్ధంగా బ్రతకటానికి ఇష్టపడితే పాపం వల్ల వచ్చేటువంటి ప్రతి పరిణామాన్ని దేవుడు తొలగించి గొప్ప జీవితానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి పాపాన్ని అధిగమించి పరిశుద్ధంగా ఉంటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగుండును గాక. ఆమేన్. సహోదరి సహోదర, గుర్తుంచుకో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పాపానికి లోబడక పాపాన్ని ఎంతగా ద్వేషించి వ్యతిరేకిస్తావో అంతగా అపవాది నిన్ను బలహీనపరచడానికి, నాశనం చేయడానికి, పడగొట్టడానికి, పతనం చేయడానికి ఈ లోక అధికారులను వాడుకుని ఎన్నో కుట్ర ప్రయత్నాలు చేసినప్పటికి భయపడకో. గత కాలములు ఇజ్రాయేల్ ప్రజలు పాపముగా పరిగణించి అమాలేకుడైన హామానుకు మొర్దెకై లోబడకపోవటాన్ని బట్టి